ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నా పేరు ఆంజనేయులు, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్. లాస్ట్ 12 years నుంచి డిఫరెంట్ టైప్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి లైక్ ఏపీ అండ్ తెలంగాణ గ్రూప్స్, యూపీఎస్సి సీసాట్ అండ్ అదేవిధంగా ఎస్ఐ కానిస్టేబుల్, బ్యాంక్, ఎస్ఎస్సి రైల్వే ఇలాంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎగ్జామ్స్కి స్టూడెంట్స్కి గైడెన్స్ ఇస్తూ ఉంటాను. అండ్ అదేవిధంగా వాళ్ళు ఎగ్జామ్ క్రాక్ చేసే విధంగా వాళ్ళకి కావలసినటువంటి కంటెంట్, అదేవిధంగా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే రెగ్యులర్గా చేస్తూ ఉంటాను. సో ఈ పర్టికులర్ వీడియోలో గత కొన్ని నెలల నుంచి, పర్టికులర్గా చెప్పాలంటే గత 2 సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన నిరుద్యోగ యువత ఎంతోమంది ఈ జాబ్ క్యాలెండర్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ 2 సంవత్సరాల నిరీక్షణకు ఇక తెర ముగిసిందని చెప్పొచ్చు. ఎందుకంటే అఫీషియల్గా ఈరోజే నారా లోకేష్ గారు, ఆంధ్రప్రదేశ్ మంత్రి, మనకు అఫీషియల్గా ఏపీ జాబ్ క్యాలెండర్ని ఈరోజు మార్నింగ్ 7 గంటలకి ఎక్స్లో అఫీషియల్గా పోస్ట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఒకసారి ఇక్కడ చూద్దాం. ఇందులో 10,060 వేకెన్సీస్ తోటి డిఫరెంట్ డిపార్ట్మెంట్లకు సంబంధించి దగ్గర 20 డిఫరెంట్ డిపార్ట్మెంట్లకు సంబంధించిన వేకెన్సీస్ అయితే ఇందులో ఉన్నాయి. వాటికి సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి ఇక్కడ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ యువతకు ఉగాది కానుకగా మనకు ఇక్కడ ఉద్యోగాల పండుగ ప్రకటిస్తున్నాం. యువగలం పాదయాత్రలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని హామీ ఇచ్చింది ఆల్రెడీ మనకు సంబంధించిన ప్రభుత్వం. వివిధ శాఖల్లో 10,060 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఏ తేదీన వస్తాయో, ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేస్తామో ప్రకటిస్తూ జాబ్ క్యాలెండర్ విడుదల చేశాము. ఇందులో వెరీ క్లియర్గా టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్, ఏ డేట్ నోటిఫికేషన్ వస్తుంది అనేది చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే నిర్దేశిత సమయంలోనే పరీక్షలు నిర్వహించి వాటికి సంబంధించిన అన్ని పోస్టులకు సంబంధించి ఆ పర్టికులర్ టైంలోనే భర్తీ చేస్తామని కూడా వాళ్ళు పర్టికులర్గా మెన్షన్ చేశారు. వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సిలబస్ కూడా ముందుగానే ఇస్తాము. చాలా మంది ఆస్పిరెంట్స్ ఎగ్జామ్కు ప్రిపేర్ అయ్యేటప్పుడు చాలా ఇబ్బంది పడేది ఏంటంటే ఎప్పుడు డేట్స్ మీద క్లారిటీ లేకపోవడము, ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుంది, ఎప్పుడు క్లారిటీ ఇస్తారు, ఎప్పుడు క్లోజ్ అవుతుంది అనేది. ఈ పర్టికులర్ జాబ్ క్యాలెండర్లో కంపల్సరీ 2027 ఉగాదికి కంపల్సరీ ఇప్పుడు వచ్చే నోటిఫికేషన్స్ అన్న సెలక్షన్ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ చేస్తారు. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూస్ అవన్నీ కూడా కంప్లీట్ చేస్తారనేది క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. వాటికి సంబంధించిన పోస్టులకు సంబంధించి అన్ని రకాల పోస్టులకు సంబంధించిన డీటెయిల్డ్ సిలబస్ కూడా వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేస్తామని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. తర్వాత వీళ్ళందరూ కూడా ఎవరైతే ఆస్పిరెంట్స్ దీనికి అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా, ఉద్యోగార్థులందరూ నైపుణ్యం పోర్టల్కి సంబంధించి దాని లింక్ కూడా వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అందులోకి వెళ్ళి మీరు 1 టైం రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ప్రతి ఒక్క ఏపీ అభ్యర్థి ఎవరైతే జాబ్స్కు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా. అండ్ ప్రతి ఏటా ఉగాదికి ఉద్యోగాల ప్రకటన పండుగ ఉంటుంది. ఈ 2026లకు సంబంధించి 10,000 తోటి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ కమింగ్ 2027లో కూడా ఉగాదికి మళ్ళా జాబ్ క్యాలెండర్ రాబోతుంది. ఆలోపే ఈ జాబ్ క్యాలెండర్కి సంబంధించిన కంప్లీట్ ప్రాసెస్ అంతా కూడా చేయడం జరుగుతుంది. ఇది అఫీషియల్గా వీళ్ళు ఇచ్చిన మాట. అండ్ ప్రజాప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేసింది. ఇక మీరు పోటీ పరీక్షలకు సిద్ధమవ్వండి అనేది క్లియర్గా ఉగాది సందర్భంగా వీళ్ళైతే క్లారిటీ ఇవ్వడం జరిగింది. సో ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న ఆస్పిరెంట్స్కి ఇది ఒక మంచి న్యూస్ అని చెప్పొచ్చు. బట్ ఇప్పుడు మీ ముందున్న పాయింట్ ఏంటంటే అవకాశాలు ఉన్నాయి, వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి తగ్గట్టుగా ఈ రోజు నుంచి ఇమీడియట్గా మీ ప్రిపరేషన్ మొదలు పెట్టండి. పక్కా మీరు ఎగ్జామ్ క్రాక్ చేయొచ్చు. వన్స్ మీరు ఈ కొత్త సంవత్సరంలో ఈ కొత్త ప్రిపరేషన్ మొదలుపెట్టి ఈ పర్టికులర్ నోటిఫికేషన్లో మీరు ఎగ్జామ్ క్రాక్ చేస్తే మీ ఫ్యూచర్ అంతా, మీ ఫ్యామిలీ అంతా డెఫినెట్గా సెట్ అయిపోతుంది. నెక్స్ట్ మనకు ఇందులోనే క్లియర్గా ఈ జాబ్ క్యాలెండర్లో ఉన్నటువంటి ఇతర పోస్టులు ఏంటి అని ఒకసారి ఇక్కడ చూద్దాం. ఇది కూడా అఫీషియల్గా మనకు అందులో మెన్షన్ చేసిందే ఏమేం డీటెయిల్స్ ఉన్నాయో ఒక్కసారి ఇక్కడ దీన్ని క్లియర్గా అయితే చూద్దాం. ఇందులో ఉగాది కానుకగా జాబ్ క్యాలెండర్
యువగలం హామీని నిలబెట్టుకున్న ప్రజాప్రభుత్వం. టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ని మెన్షన్ చేశారు. ఇక్కడ ఒక టేబుల్ మీరు చూస్తే నోటిఫికేషన్ డేట్స్ ఇచ్చారు, ఏ ఏ పోస్టులు ఏ విభాగాల్లో ఉన్నాయి, వాటికి సంబంధించిన వేకెన్సీస్ నెంబర్ అయితే క్లియర్ గా మెన్షన్ చేశారు. ఒకటి ఫస్ట్ మనకు ఉన్నత విద్య నుండి టీచింగ్ అసిస్టెంట్ అండ్ అసోసియేట్ ప్రొఫెసర్ కి సంబంధించి మే 15th 2026లో నోటిఫికేషన్ రాబోతుంది 1500 వేకెన్సీస్ తోటి. తర్వాత ఆగస్ట్ 15 2026లో రాబోయే నోటిఫికేషన్లు ఒకటి గ్రూప్ 1 91 వేకెన్సీస్ ఉన్నాయి. హోంశాఖ అంటే కానిస్టేబుల్, ఎస్ఐ, ఇతరత్ర పోస్టులు ఉన్నాయి. మెయిన్ గా ఎస్ఐ కానిస్టేబుల్ పోస్ట్ ఉన్నాయి. కానిస్టేబుల్ పోస్టులే ఇందులో ఎక్కువగా ఉన్నాయి. ఇందులో 2778 వేకెన్సీస్ ఈ పర్టికులర్ ఉన్నాయి. ఇతర శాఖలకు సంబంధించి 928 వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో చాలా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. మనకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కావచ్చు, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ కావచ్చు, ఇట్లా డిఫరెంట్ ఉన్నాయి. అదేవిధంగా సెప్టెంబర్ 15 2026లో రాబోయే నోటిఫికేషన్స్ గ్రూప్ 2 వేకెన్సీ ఉంది. అదేవిధంగా ఇంజనీరింగ్ వేకెన్సీస్ ఉన్నాయి. గ్రూప్ 2 వచ్చేసి 750 వేకెన్సీస్ ఉంటే ఇంజనీరింగ్ 503 వేకెన్సీస్ ఉన్నాయి. అందులో ఏఈలు, ఏడబ్ల్యూలు డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ కి సంబంధించినవి ఉన్నాయి. అదేవిధంగా ఇతర శాఖలు ఇక్కడ 506 వేకెన్సీస్ ఉన్నాయి. లాస్ట్ లో మనకు అక్టోబర్ 15 2026 ఇందులో మీకు పాఠశాల అండ్ ఇంటర్మీడియట్ కి సంబంధించిన ఫ్యాకల్టీస్ రిలేటెడ్ ఇందులో 3000 వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్ 10,060 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ మొత్తం నోటిఫికేషన్స్ మీరు అబ్జర్వ్ చేస్తే 10,000 వేకెన్సీస్ గాను ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ పోస్టులు ఉన్నాయి, డిగ్రీ క్వాలిఫికేషన్ పోస్టులు ఉన్నాయి. టెక్నికల్ సైడ్ చూసుకుంటే డిప్లొమా అండ్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ కి ఉపయోగపడే పోస్టులు అయితే ఉన్నాయి. కాబట్టి ఈ ప్రతి ఒక్క పోస్ట్ ని మీరందరూ యూటిలైజ్ చేసుకోవాలి. ఇమ్మీడియట్ గా మీ ప్రిపరేషన్ మొదలు పెడితే పక్కా ఎగ్జామ్ క్రాక్ చేయడానికి అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి ఈ పర్టికులర్ పోస్టులకు సంబంధించి గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, అండ్ అదేవిధంగా హోంశాఖ అంటే ఎస్ఐ కానిస్టేబుల్ కానీ, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ వేకెన్సీస్ కానీ, డిఎస్సి అండ్ టీచర్ వేకెన్సీస్ సంబంధించి కానీ, అదేవిధంగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కానీ, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ కానీ, ఇతరత్ర వేకెన్సీస్ ఏమేమైతే ఉన్నాయో వాటన్నిటికి సంబంధించి మీకు కంప్లీట్ ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, క్వాలిఫికేషన్ ఏముంటుంది, అదేవిధంగా ఎలా చదవాలి, ఏ ఏ బుక్స్ చదవాలి, మెటీరియల్స్ ఎక్కడ ప్రిపేర్ అవ్వాలి, టెస్ట్ సిరీస్ ఎక్కడ రాయాలి, ఎలా గైడెన్స్ తీసుకోవాలి, ఇలాంటివన్నీ కూడా మీకు కావాలి అని అంటే 100% మనకు సుమన్ టీవీ తరపు నుంచి ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీస్ తోటి మీకు గైడెన్స్ ఇప్పించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సుమన్ టీవీ ఛానల్లో మీరు రెగ్యులర్గా ఫాలో అయితే వాటి మీద గైడెన్స్ వీడియోస్ కానీ అండ్ అదేవిధంగా ప్రిపరేషన్ స్ట్రాటజీ వీడియోస్ కానీ ఇవన్నీ మీకు ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. డెఫినెట్గా వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఎంతో మంది నిరుద్యోగులు మన ఆంధ్రప్రదేశ్ నుంచి చాలా మంది ఎదురు చూస్తూ ఉన్నారు ఈ వేకెన్సీస్ గురించి. ఇప్పుడు వేకెన్సీస్ వచ్చినాయి. ఈ పర్టికులర్ వేకెన్సీస్ ని మనం నెగ్లెక్ట్ చేయకుండా ఇమీడియట్ గా యూటిలైజ్ చేసుకుంటే పక్కా మీరు ఎగ్జామ్ క్రాక్ చేయడానికి అవకాశం ఉంటుంది. మీరు ఎగ్జామ్ క్రాక్ చేసే విధంగా ఇక్కడ ఉన్నటువంటి అన్ని రకాల నోటిఫికేషన్స్ కి మీరు క్రాక్ చేసే విధంగా మా గైడెన్స్ అయితే ఉంటుంది. మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది ఈ వీడియో కింద కామెంట్ చేయండి. 100% మీకు గైడెన్స్ ఇచ్చే విధంగా మనం ప్లాన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి నోటిఫికేషన్లకు సంబంధించి సిలబస్ కానీ గైడెన్స్ కానీ ఇవన్నీ కూడా మన సైడ్ నుంచి ప్రొవైడ్ చేస్తాం. కాబట్టి మీరు కింద కామెంట్ చేస్తే డెఫినెట్ గా మిమ్మల్ని రీచ్ అవుట్ అయ్యి మీకు ఆ డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అప్కమింగ్ వీడియోస్ లో ఇవన్నీ కూడా మన ఎక్స్పర్ట్ టీం నుంచి మన ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీస్ మన ఏపీ అండ్ తెలంగాణలో ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్ ఫ్యాకల్టీస్ ని పిలిచి మీకు కావలసిన గైడెన్స్ ని ఇవ్వడం జరుగుతుంది. అదే కాకుండా ఏపీ అండ్ తెలంగాణలో నుంచి డిఫరెంట్ టైప్ ఆఫ్ గ్రూప్స్ కానీ ఎస్ఐ కానిస్టేబుల్ కానీ ఎగ్జామ్ క్రాక్ చేసిన ఆస్పిరెంట్స్ ని కూడా మీకు వాళ్ళ సక్సెస్ స్టోరీస్ ని కూడా మా తరపు నుంచి మనం ప్లాన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యూటిలైజ్ చేసుకోవాలి. ఈ పర్టికులర్ శాఖలలో ఉన్నటువంటి జాబ్ క్యాలెండర్ లో వాళ్ళు మెన్షన్ చేసినట్టుగా ఇంకా నెక్స్ట్ కొన్ని రోజుల్లోనే వాటి పోస్టులకు సంబంధించిన సిలబస్ రావడం జరుగుతుంది. డీటెయిల్డ్ క్వాలిఫికేషన్ వివరాలు కానీ ఏజ్ కి సంబంధించిన వివరాలు కానీ అన్ని వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరు వేచి చూడండి. బట్ ఇంకా టైం వేస్ట్ చేయకుండా ప్రీవియస్ నోటిఫికేషన్ లో ఉన్నటువంటి క్వాలిఫికేషన్ జనరల్ గా గ్రూప్ 1 గ్రూప్ 2 తీసుకుంటే డిగ్రీ ఉండాలి, ఎస్ఐ తీసుకుంటే డిగ్రీ ఉండాలి, అండ్ అదే విధంగా కానిస్టేబుల్ తీసుకుంటే మనకు జనరల్ గా 10+2 అంటే ఇంటర్మీడియట్ ఉండాలి. ఇలా ఒక్కొక్క పోస్టుకు సంబంధించి క్వాలిఫికేషన్ వేరువేరుగా ఉంటాయి. కాబట్టి ఎవరైతే ఇంటర్మీడియట్, డిప్లొమా, డిగ్రీ, బీఈ, బీటెక్ కంప్లీట్ చేసిన వాళ్ళందరికీ అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి. ఇమ్మీడియట్ గా ప్రిపరేషన్ మొదలు పెట్టండి. మీకు ప్రిపరేషన్ కి సంబంధించి ఎలాంటి వీడియోస్ కావాలో ఈ వీడియో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.